ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. నా డే రొటీన్ అనేది థర్స్డే రోజు ఎలా ఉండిద్దో చూసేయండి. ఇక్కడ ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి నేను ముగ్గు వేస్తున్నాను. ఆ బండల మీద ఆల్రెడీ స్టిక్కర్ ఉండింది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు స్టిక్కర్ వేశారు, సో కనపడట్లేదు. బట్ ఏదో నాకు నచ్చినట్టు చాక్ పీస్ తోటి వేసేస్తున్నాను ముగ్గు. ఆ రోజు థర్స్డే కదా, ఇంకా పూజకు ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తము ముందు రోజే కడిగి పెట్టేసుకున్నాను పూజ సామాన్లన్నీ. ఇంకా పూజకు కావాల్సిన వస్తువులన్నీ అలంకరించేసి ఇక్కడ పక్కన ఒక కలశం కూడా పెట్టుకుంటాను గుమ్మం ముందు. సో దాన్ని నేను స్వస్తి గుర్తు వేసేసి దాంట్లో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసేసి ఆ గుమ్మం ముందు ప్రతి గురువారం అండ్ సోమవారం అనేది పెట్టుకుంటూ ఉంటాను నేను. ఆ పూజకు సంబంధించిన మొత్తం పని అయిపోయిన తర్వాత నేను అక్కడ కేవలం రెడీ చేసి మాత్రమే వచ్చాను. ఆ రోజు థర్స్డే కాబట్టి కంపల్సరీ మా వారు పూజ చేస్తారు. దానికోసమే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసి రైస్ ఒక పక్క, ఇంకా కందిపప్పు ఒక సైడ్ పెట్టేశాను. సాంబార్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు సాంబారు, కొద్దిగా తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నాను. అందుకే అన్ని గ్యాస్ స్టవ్ మీద ఒక్కొక్కటిగా పెట్టేసి ఏవైతే కర్రీస్ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయో అవన్నీ రెండు పక్క పక్కన పెట్టేసి ఒకేసారి చేస్తాను అనమాట. కొద్దిగా బ్రోక్లీ, క్యారెట్ కర్రీ అనేది చపాతీలోకి చేద్దాం అనుకున్నాను. అలాగే తోటకూర ఫ్రై రెండు కూడా ఒకేసారి చేస్తున్నాను అనమాట. పక్క పక్కన పెట్టేసి అన్నీ ఒకేసారి చేసేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఒక రైస్, ఈ పప్పు ఉడికే లోపు ఈ రెండు కర్రీస్ని ప్రిపేర్ చేసుకుంటాను. ఆ లోపు రైస్ కూడా అయిపోతుంది. అప్పుడు సాంబార్ కూడా ఒక సైడ్ పెట్టేసేసి ఆ సాంబార్ కూడా అయిపోయిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను అనమాట. మార్నింగ్ ఎప్పుడు ఇలానే హడావిడిగా ఉంటుంది కదా, 2-3 కర్రీస్ చేయాలంటే చాలా బిజీగా ఉంటుంది ఆ రోజంతా. ఇంకా అవన్నీ కర్రీస్ అయిపోయాక నేను ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాను. చపాతీలోకి కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసుకొని కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట రోటీస్. ఎంతసేపు అయినా అవి గట్టిగా అవ్వవు, చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ పిల్లలకి నాకు స్క్వేర్ షేప్ కావాలి మమ్మీ చపాతీలు అని అంటుంటే ఇంకా అందరికీ అలానే కాల్ చేశాను. ఫస్ట్ అయితే మా వారి కోసం హడావిడిగా 2 చపాతీలు అయితే కాల్చి ఇచ్చేసానండి. ఎందుకంటే ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది కదా, ఆయనకి ప్లేట్లో పెట్టిచ్చేసి కర్రీ కూడా వేసేసి ఇచ్చేసాను. ఇంకా లోపు మా వారు టిఫిన్ చేసేలోపు నేను బాక్సులు కూడా మొత్తం పెట్టేశాను. తోటకూర ఫ్రై, పెరుగు అండ్ సలాడ్ కోసం కీరా, సాంబారు, రైస్ పెట్టానన్నమాట. బాస్కెట్ మొత్తం కూడా సర్దేసి పక్కన పెడితే హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడే కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు నిదానంగా రెడీ అవుతారు. వాళ్ళ కోసం అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు వాళ్ళు రెడీ అయ్యాక. ఇంకా నేను ఇక్కడ సర్దేశాను కదా, మా పిల్లలు నేను కూడా టిఫిన్ తినేసాను. ఇంకా కిచెన్ కూడా మొత్తం గిన్నెలన్నీ ఉంటే తోమేసి కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా లోపు ఆ బట్టలు అయ్యేలోపు నేను ఈ గిన్నెలు మొత్తం తోమేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఆ టైల్స్ నిండా మొత్తము సోప్ మరకలు పడతాయి కదా, అది క్లాత్తో క్లీన్ చేసుకుంటాను అనమాట. క్లీన్ చేయకుంటే ఆ వైట్ మార్క్స్ అన్నీ అలానే ఉండిపోతాయి. చూసారా, ఇప్పుడు ఒకసారి క్లీన్ చేశాక కిచెన్ ఎంత నీట్గా హాయిగా ఉందో. ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడు. కానీ ఇంకా మనం వంట చేస్తున్న కొద్దీ ఎలాగో కిచెన్ గందరగోళంగా అవుతూనే ఉంటుంది. కాకపోతే మార్నింగ్ ఎలాగో చేసేస్తాం కాబట్టి కాసేపు అయినా కొంచెం క్లీన్గా అలా ఉండిపోద్ది కిచెను. ఈ పని అవ్వంగానే నాకు ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను కదా, పిల్లల ఇద్దరి బుక్స్ తెచ్చాను. ఇంకా వాటికి కవర్స్ వేయాలి. ఇంకా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు పక్కనే కూర్చొని. మా బాబుకేమో కవర్స్ వేయడం రాదు, పాపకి కొద్దిగా గొప్ప వచ్చులేండి. అది తనకు వచ్చిన రీతిలో తను హెల్ప్ చేస్తుంటుంది నాకు. మా బాబుకు నువ్వు కూడా ట్రై చేయి నాన్న అని చెప్పాను. వాడు ఏదో చేస్తున్నాడు, సరే చూద్దాం ఎంతవరకు ట్రై చేస్తాడులో అని నేను కూడా ఊరుకున్నాను. కాకపోతే పిల్లలకి ఆ స్కూల్లో ప్లాస్టిక్ కవర్స్ వాడొద్దని చెప్పారు. సో దానికోసమే నేను పేపర్ బ్రౌన్ షీట్స్ అవన్నీ తెచ్చి అవి వేస్తున్నాను అనమాట. నాకు ఇవి పోయిన ఇయర్వి మిగిలి ఉన్నవి అవే వేస్తున్నాను, కానీ సరిపోవు పిల్లలకి. మా పాప బుక్స్ కూడా రాలేదు, తర్వాత నేను మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది ఈ షీట్స్ అన్నీ. ఇక్కడ మా బాబు కోసం చూపిస్తున్నాను, ఇలా వేయి నాన్న అని చెప్తున్నాను అనమాట. వాడు వినకుండా అలా ఎక్కడో
దిక్కులు చూస్తూ ఉన్నాడు. సర్లే అని నేను కూడా వదిలేశాను. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ తర్వాత నాకు ఇదే వచ్చు మమ్మీ, ఇలానే వచ్చు, ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఎవరు వేయలేరు అని అంటున్నాడు అనమాట. నాకైతే అలా అనేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది. సర్లే నాన్న ట్రై చేయి, బాగా కాన్సన్ట్రేషన్గా చూసి ట్రై చేయి, అక్క కూడా వేస్తుంది కదా అని చెప్తున్నాను. మా పాప చూడంగానే పట్టేసిద్ది ఏదైనా పని, బాగానే చేసిద్ది. తనకి ఎప్పుడు నేను చెప్పలేదు ఇలా వేయి అని ఏం చెప్పలేదు. తను చూసి నేర్చేసుకుంది. కానీ ఇద్దరు ఒకేలాగా ఉండరు కదా, పాప బాబు ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. వాడికి వచ్చింది తనకి రాదు, తనకు వచ్చింది వాడికి రాదు. బట్ ఇద్దరు హెల్ప్ చేయాలని కూర్చున్నారు చూడండి, అది మంచి పని అని అనుకున్నాను. నేను కూడా నేర్చుకోవాలి వాళ్ళంతటా వాళ్ళు. పిల్లలు ఎంతసేపు అని మన మీద డిపెండ్ అవ్వకూడదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకునేదాకా రావాలన్నమాట. అందుకే నేను వాళ్ళకు వచ్చినా రాకపోయినా ట్రై చేయనానా, నువ్వు నేర్చుకుంటావు, చేస్తూ ఉంటేనే కదా నేర్చుకుంటావు అని చెప్తుంటాను ఎప్పుడు పిల్లలకి. అలాగే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పేపర్లు సరిపోలేదు, ఇంకా బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసేసి ఇంకా ఇల్లు ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఈసారి తెచ్చిన తర్వాత వేద్దాంలే అని. పేపర్స్ తనకి కవర్ వేయడం ఈజీ కాదండి, కార్నర్స్ అవి ఆ పేపర్ చినిగిపోతూ ఉంటుంది కదా పేపర్, కాబట్టి దానికి మళ్ళీ బ్రౌన్ కలర్ ప్లాస్టర్ తెచ్చి వేయాలన్నమాట. ఆ ప్లాస్టర్ వేసేటప్పుడు చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ ఇల్లు కూడా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు పక్కింటికి వెళ్ళారనమాట ఆడుకోవడానికి. కాసేపు ఆడుకొని వస్తాను మమ్మీ అని అంటే నేను కూడా వదిలేశాను. ఇంకా మండే నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ఆడుకోలేరు. మళ్ళీ క్లాస్ వర్క్ అని హోంవర్క్ అని ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఆడుకోలేరు పిల్లలు ఫ్రీగా. ఇక పిల్లలు కూడా ఆడుకొని ఇంటికి వచ్చాక మస్క్ మిలన్ మిల్క్ షేక్ అనేది చేసి ప్రిపేర్ చేసి ఇచ్చాను. అది తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇదేనండి నా థర్స్డే వ్లాగ్. మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.